హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారా కొబ్బరికాయ గణపతి చూడడానికి? అయితే నేను ఈరోజు మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నా మా పిల్లలతో సహా. అయితే మనం ఇప్పుడు వచ్చేసినాం నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్న నందిపేట్ మండలంలో కొబ్బరికాయ గణపతి ఎక్కడుందో ఎలా ఉందో మీకు ఈ కళ్ళారా చూపించబోతున్నా. అయితే కాసుకోండి, చూడండి. ఇప్పుడైతే లెట్స్ గో. అయితే ఫ్రెండ్స్, మేమైతే ఇది మా గల్లీ, ఇది ఉండే గల్లీ మా ఇది. ఇక్కడ మా కొబ్బరికాయ గణపతి చూడడానికి అందరు ఎంతో ఆసక్తికరంగా ఒక్కరొక్కరుగా వచ్చేస్తున్నారు. మా గల్లీ అందరు దోస్తులు, ఫ్రెండ్స్ అందరూ ఆడవాళ్ళు. అయితే అందరం కలిసి ఈరోజు అయితే మేము కొబ్బరికాయ గణపతిని చూడడానికి, విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఖచ్చితంగా చూడండి మీరు కూడా. అయితే అందరూ ఒక్కొక్కరిగా రావడానికి చాలా లేట్ అయింది. మేమైతే నైట్లో వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం, కానీ ఎప్పుడు ఏ రాత్రి అయితే తెలియదు మాకైతే మాత్రమైతే. కానీ వెళ్ళడానికి మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మా గలీలో ఈరోజు మేము నిర్వహించుకున్న గణపతి అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరము సరే. అయితే ఫ్రెండ్స్, ఎవరెవరు రావాలో వాళ్ళందరూ అయితే వచ్చేసి కార్లో అయితే కూర్చున్నాం. అయితే ఇప్పుడు అయితే మనం అయితే గల్లీ నుంచి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ అయితే మనం ఈ గల్లీ అయితే చూసుకున్నైతే ఎంత నీట్గా ఉంది. మన గల్లీ అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు మనం ఇక వెళ్ళాల్సింది, సమయం సిద్ధంగా ఉంది. మీరు కూడా వాచ్ చేయండి, చూడండి ఎలా ఉంది ఏం కథ అన్నది ఇక చూసుకుందాం. అయితే మనం వెళ్ళే దారిలో మధ్యలో చాలా గణపతులు మనకైతే ఎంటర్ అవుతున్నాయి, కనబడుతున్నాయి. అయితే అవి కూడా మేము చూడడం జరిగింది. అవి కూడా మీరు చూడండి, చాలా బాగున్నాయి అవి. జయదేవేమే అయితే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు కొబ్బరికాయ గణపతి దగ్గరికి వెళ్తామని అనుకున్నాం, వచ్చేసినాం ఆల్రెడీ. అన్ని దారిలో చూసుకుంటా గణపతులని చూసుకుంటూ వచ్చాం, అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మాత్రం మనకు ముఖ్యమైన కొబ్బరికాయ గణపతిని చూడాలి కాబట్టి ఇప్పుడైతే మనం ఆ గల్లీలోకి ఎంట్రీ కాబోతున్నాం. నందిపేటలో ఉండే పాతుల్లోకి ఈ కొబ్బరికాయ గణపతి నిర్మించిన మందిరం దగ్గరికి మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఏ చింటూ వెళ్ళి అట్లాగా చూసుకోరా అద్దుదా. అయితే చివరికి మనం అనుకున్నట్లుగానే కొబ్బరికాయ గణపతి దగ్గరికి మనం వచ్చేసాం దోస్. చూడడానికి చాలా బాగుంది. కొబ్బరికాయ ఈ గణపతిని 2000 నుంచి 3000 కొబ్బరికాయలతో నిర్మించడం జరిగిందని మన వాళ్ళు చెప్పారు. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. వీళ్ళైతే ఎన్ని రోజులు కష్టపడ్డారో తెలియగానే
చాలా అద్భుతంగా ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి కోరుకుంటే కోరికలు మాత్రం చాలా తొందరగా నెరవేరుతాయని ఇక్కడ ఉండే గ్రామ ప్రజల నమ్మకం. ఎందుకంటే అంత శక్తివంతమైన కొబ్బరికాయలతో కూడిన ఈ గణపతిని పూజిస్తున్నారంటే చాలా మనం వచ్చి చూడడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఇంకా మనం వచ్చి ఈ కోరికలు కోరుకొని ఆ కోరికలు నెరవేరుతున్నాయంటే ఇంకా ఎంత భావించాలో అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకోసం ఇంత కష్టపడి చేసిన దానికోసం మీరు ఒక లైక్ కానీ షేర్ కానీ చేసి నాకు కొంచెం మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ, మీరైతే ఈ వీడియో చూసి ఆనందంగా ఉండరో లేదో తెలియదు కానీ నేనైతే మాత్రం ఈ వీడియో తీసినందుకు, కొబ్బరికాయ గణపతి చూసినందుకు నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. ఇకపైన నేను చెప్పేది ఒకటి, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు రావాలని కోరుకుంటూ ఇకపైన మీకు సెలవు తీసుకుంటూ గుడ్ నైట్ మీ అందరికీ.